బుల్రాజు వేసే పూడ్చాం కదా, దానివల్ల కొంచెం మళ్ళీ సీపేజ్ ఉంటే మళ్ళీ మనం ఈ మెగావాడు ఎన్సీసీ వాడు సార్ చెప్తే వచ్చి అప్పుడు మళ్ళీ ఈ టైప్ మెట్లు వేసి దాని మీద మళ్ళీ కింద ఇది ఒక షీట్ అండి ఇది తర్వాత మళ్ళీ షీట్ వేసి బత్తాలు వేసి కొంత అంటే ఆగుతుంది అండి సీపేజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది మనం వేసింది ఆ రోజు అంటే కిందకి అప్పట్లో 15 అడుగులు ఉండేది. ఇప్పుడు మనం కూడా ఏం చేసామంటే ఇది సీపేజ్ రేపొద్దు ఫ్యూచర్లో ఎందుకంటే పడిసే మోటార్ రావాలి కాబట్టి ఈ బండకి ఆపోజిట్లో ఇంకో బండ ప్యారలల్ బండ వేస్తున్నాం అండి. అలా అంటే అక్కడ చేసుకొస్తున్నాం రెండోది వేసుకొచ్చి ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు బ్లాక్ కాటన్ సాయిల్ పట్టుకొచ్చి ఫిల్ చేస్తాం. అంటే ఇంకా ఈ వాటర్ సీపేజ్ ఇక్కడ దాకా వస్తుంది. అలాగా ఈ బ్లాక్ కాటన్ సాయిల్ ఫిక్స్ అవుతే దీన్ని గంటతో ఆ వెనకాల బ్యాక్ సైడ్ దానికి ఇదేమో సపోర్ట్గా ఉంటుంది అండి ప్యారలల్. మీకు సీపేజ్ అయిపోతుంది. ఓన్లీ బ్లాక్ కాటన్ సాయిల్ అయితేనే ఫిక్స్ అవుతుంది. మళ్ళీ అది ఫిల్టర్ అవుతుంది వాటర్. అది మీకు వాటర్ చాలా మన పని చేయదు. బ్లాక్ కాటన్ సాయిలే ఇది కూడా సపోర్ట్ కోసం అవతల వేసాం. ఇంకా రెండింటి మధ్యలో ప్యాక్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఉంటుందండి వాటర్ ఫిల్టర్ వాటర్ వెళ్ళినా బ్రేక్ ఇదండి అంటే వేస్తున్నాం అండి. పులివాక్ కూడా బాగా మనకి ఇందులో కలిసి మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజలందరినీ చూసేశారు. ఎనీవే యూ హావ్ డన్ యువర్ డ్యూటీ. యు గాట్ వెరీ గుడ్ నేమ్. ప్లాన్ చేద్దాం అంటే పొలిటికల్ సర్కిల్స్ కాదు ఆల్ అదర్స్ లో మంచి ఇది. లేకపోతే ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ వదిలేసినట్టు వదిలేయకుండా కష్టపడ్డాం.